జనవరి 6 కరెంట్ అఫైర్స్. ఇటీవల నోమురా 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీలో ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 6.7%. నేల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల ఏ ఐఐటీ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది? ఐఐటీ బాంబే. ఇటీవల ఖైదీల మార్పిడి ప్రక్రియ క్రింద భారతదేశం ఏ దేశానికి చెందిన 90 మంది మత్స్యకారులను విడుదల చేసింది? బంగ్లాదేశ్. ఇటీవల ఏ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేకే సుల్లివన్ 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు? అమెరికా. ఇటీవల కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొత్తగా నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ భవనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్. ఈయన యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ అన్నమాట గిరిరాజ్ సింగ్. ఇటీవల విడుదల చేసిన యూనిసెఫ్ నివేదిక ప్రకారం మానవ నిర్మిత మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ దేశంలోని 90 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళకపోతున్నారు? ఇథియోపియా. డాక్టర్ రాజగోపాల్ చిదంబరం మరణించారు. ఆయన ఎవరు? ఏ రంగానికి చెందినవారు? ఈయన అణుశాస్త్రవేత్త. 1999లో పద్మ విభూషణ్ కూడా ఈయనకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 5,828కి పెరిగింది? 5,828కి. అస్సాం రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య పెరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంది? తెలంగాణ రాష్ట్రం. హర్ ఘర్ లఖ్పతి యోజనని ఏ బ్యాంక్ ప్రారంభించనుంది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క 7వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? అమిత్ షా. 2023లో ఏ దేశం ప్రపంచంలోని 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తుల ఎగుమతిదారుగా అవతరించింది? భారత్. జాతీయ పక్షుల దినోత్సవం ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటున్నారు? జనవరి 5. ఒడియా కవయిత్రి ప్రతిభా సత్పతిని ఇటీవల ఏ అవార్డుతో సత్కరించారు? గంగాధర్ జాతీయ అవార్డు. 2025లో గురు గోవింద్ సింగ్ జన్మదినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 6. భారతదేశంలో జరగనున్న 2025 ఖోఖో ప్రపంచ కప్ మస్కట్గా ఎవరిని ప్రకటించారు? తారా మరియు తేజస్. 2025 సంవత్సరంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నమాట డీజీసీ అంటే ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. ఆస్ట్రేలియాలో జరిగిన బీజీటీ 2024-2025లో భారతదేశం తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? రిషబ్ పంత్.